ప్రభువుని వెంబడించటం. యేసు ప్రభువుని వెంబడించటం అన్నంత కష్టమైన పని ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. యేసు ప్రభువుని వెంబడించటం అంటే ఏదో ఆదివారానికి ప్రార్థన పోవడం, ఆరాధన చేయడం అనుకుంటున్నారేమో. కాదు. యేసు ప్రభువుని వెంబడించటం అంటే అబద్ధం ఆడకపోవడం. యేసు ప్రభువుని వెంబడించటం అంటే మోసం చేయకపోవడం. యేసు ప్రభువుని వెంబడించటం అంటే ఇతరుల గురించి చెడుగా చెప్పకపోవడం. యేసు ప్రభు వారిని వెంబడించటం అంటే యథార్థమైన జీవితం జీవించటం. యేసు ప్రభు వారిని వెంబడించటం అంటే నీ సహోదరుడి కొరకు నీ ప్రాణాన్ని పణంగా పెట్టడం. కానీ ఈ రోజుల్లో యేసు ప్రభు వారిని వెంబడించటాన్ని ఎంత సులువుగా చేశారు అంటే, ఆదివారం మానకుండా ప్రార్థనకి పోవడమా యేసు ప్రభు వారిని వెంబడించడం అంటే? స్టైల్ గా బైబిల్ పట్టుకొని ప్రార్థనకి పోవడమా యేసు ప్రభు వారిని వెంబడించడం అంటే? చక్కగా తలస్నానం చేసి తెల్ల బట్టలు కట్టుకోవడమా యేసు ప్రభు వారిని వెంబడించడం అంటే? వారం మొత్తం నీ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడకూడనివి మాట్లాడి అన్ని మాట్లాడుతూ ఆదివారం సింగర్గా పాటలు పాడడమా యేసుక్రీస్తు వారిని వెంబడించడం అంటే? అది కాదు. యేసు ప్రభు వారిని వెంబడించడం అంటే యథార్థమైన హృదయంతో మన ప్రభు బోధించిన తండ్రి చిత్తాన్ని జరిగించాలి. ఉదాహరణకి, ప్రభువు మందిరానికి నీవెలా వస్తున్నావో చూడడు, నీవు ఎలా తిరిగి వెళుతున్నావో చూస్తాడు. మందిరంలో నుండి నీవు వచ్చేటప్పుడు నీవు విన్న వాక్యాన్ని బట్టి ఏమి నిర్ణయం తీసుకున్నావో చూస్తాడు. నీవు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నీ జీవితంలో క్రియారూపకంగా దాల్చావో లేదో చూస్తాడు. అలాగే అబ్రాహామును కూడా దేవుడు పిలిచినప్పుడు అబ్రాహాము ప్రభువా నేను చేస్తాలే అనలేదు. అబ్రాహాము లేచి వెళ్ళాడు. అందుకే దేవుడు అబ్రాహాముని దీవించాడు. మనలో కూడా విన్న వాక్యాన్ని బట్టి మార్పు రాకపోతే ఎందుకు మన జీవితాలు? ఎవరికి లాభం? మీరు వినువారై ఉండి మీకు మీరే మోసపరచుకొనవద్దు. ఆమేన్.